కూచిపూడి నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారుడు, నాట్య గురువు, కీర్తిశేషుడు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం మాస్టర్ కుమార్తె అయిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారుని, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు, కూచిపూడి శిక్షణ సంస్థ అభినయవాణి, నృత్య నికేతన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ ఫౌండర్, డైరెక్టర్ చావలి చాలా త్రిపుర సుందరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూచిపూడి నృత్య నాటకం పద కవిత పితామహుడు, అన్నమాచార్య జీవితం చరితం, శ్రీపద పారిజాతం, అన్నమాచార్య కూచిపూడి నృత్య నాటకోత్సవం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గురువారం నాడు రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో గురువు డాక్టర్ వెంపటి చిన్న సత్యం వేడుక, వెంపటి నాట్య మేధను అభినయవాణి, నృత్య నికేతన్ స్కూల్ ఆఫ్ కూచిపూడి డ్యాన్స్ నిర్వహిస్తున్న శ్రీ పద పారిజాతం అన్నమాచార్య కూచిపూడి నృత్య నాటకంలో కళాకారులు నేత్రపర్వంగా, నయనానందకరంగా నృత్యాంశాలలో ప్రదర్శించి అలరించి ప్రేక్షకులను వెంకటేశ్వర స్వామి భక్తి సాగరంలో విహరింపజేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా ఎన్ఎస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ భిక్షు పాల్గొని నృత్య కళాకారులు అందరినీ అభినందించి ప్రశంసించి వారికి మెమొంటోలు ప్రదానం చేశారు. బాల త్రిపుర సుందరి కేవలం రంగస్థలం ప్రదర్శనే కాకుండా వస్త్రధారణ, రంగస్థల రూపకల్పన, సంగీతాన్ని కూడా ఎంతో ప్రత్యేక శ్రద్ధగా పునఃసృష్టిస్తారన్నారు. ఈ శ్రీ పద పారిజాతం కూచిపూడి నృత్య నాటక రూపాన్ని 50 మంది కళాకారులతో నిర్వహించామని తెలిపారు. ముందుకి రావాలి. ఎందుకంటే నృత్యాన్ని మనం ప్రదర్శించినప్పుడు ఇంకో ప్రదర్శన కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు లైవ్ ఆర్కెస్ట్రా పెట్టుకుని చేశారు, అది ఎంత కష్టతరమో మీరు పడ్డ కష్టం చూస్తే తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ ఎలా తీసుకొస్తాం. అంటే అకాడమిక్స్ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఏముంటుందంటే ప్రదర్శనగా ముందు తరాల వారికి అందించడం, దాని మీద ఒక రీసెర్చ్ రైటింగ్గా ముందు తరాల వారికి డాక్యుమెంట్ చేసి అందించడం. మాస్టర్ గారు ఎన్నో సృజనల మీద ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా దీని మీద జరగవలసి ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈనాటి ఈ ప్రదర్శనకి వాద్య బృందం, వాద్య సహకారం అనడానికి లేదు, ఇది ఒక సమిష్టి కళ. మనకు చేస్తూ ఉన్నాం. గౌరవనీయ రామకృష్ణ లింగిరెడ్డి గారు, అరవిందో గారు, బీటులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకు ఒక చిన్న పార్టిసిపేషన్ చేసుకుని చాలా ఆనందంగా ఆనంద దేవులపల్లి యూనివర్సల్ పాయింట్ ఇవాళ ఈ ప్రత్యేకమైనటువంటి చేసిన బ్యాలే ఇది. దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ నా శిష్యులతో ఇవాళ ఇక్కడ చేయించాము. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వైభవం తీసుకొచ్చి చేద్దామని సదుద్దేశంతో చేశాము. చాలా దిగ్విజయంగా ఇది పూర్తయింది. ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉంది. హౌ మెనీ ఆర్టిస్ట్స్ వర్ దేర్ మ్యామ్? సుమారు 50 మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు. 30 నుంచి 40 దాకా ఆర్టిస్టులు, ఆర్కెస్ట్రా, టెక్నీషియన్స్ అందరూ కలిపి 50 నుంచి 60 దాకా ఉంది.
ఇప్పటివరకు ఎన్ని చేశారు మీరు ఇలాంటి వెంపటి నాట్యం మీద అనే ఫెస్టివల్ పెట్టుకుని చేశాం. ఇది 3వ సంవత్సరం. ఈ ఫెస్టివల్ ద్వారా మేము ఇది 4వ బ్యాలే చేస్తున్నాము. మొదట్లో కళ్యాణ రుక్మిణి, క్షీరసాగర మగనం, హరవిలాసం, ఇప్పుడేమో శ్రీపద పారిజాతం అని 4 చేసాం. ఫెస్టివల్ కాకుండా ఇంతకుముందు ఇంకా 2-3 బ్యాలేస్ కూడా చేసాం. కానీ మళ్ళీ ఫెస్టివల్ పేరుతో మళ్ళీ తీసుకొస్తాం. ప్రతి ఏటా సంవత్సరానికి ఒక బ్యాలే చొప్పున చేసుకుంటాం. వెంపటి చిన్న సత్యం గారి నుంచి 2 మాటలు. వెంపటి చిన్న సత్యం గారి నుంచి 2 మాటలు చెప్పండి. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి గురించి చెప్పవలసింది ఏముందండి? ప్రపంచం అంతా ఆయనకి తెలిసిన వాళ్ళే. ఆయన శిష్యులు ప్రెస్ శిష్యులు అందరికీ కూడా ఆయన బాగా తెలిసిన మనిషి, సుపరిచితులు. ఆయన గురించి చెప్పేంత గొప్పవాళ్ళం మేము కాదు. ఆయన కన్న కూతురిని కాబట్టి ఇంతకంటే ఏం చెప్తాను. ఆయన కూతురుగా పుట్టి నేను భాగ్యం నాకు. ఇంతకంటే ఏం కావాలి? ఆయన డ్రీమ్స్ ఏమైనా ఫుల్ఫిల్ చేయాలని ఆయన ఎప్పుడు కూడా కూచిపూడి నాట్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చి బాగా గుర్తింపు తీసుకురావాలి. ఎందుకంటే భరతనాట్యం మనకి సౌత్లో భరతనాట్యం ఎంత గొప్పగా ఉంటుందో, తమిళనాడు అటువైపు కూడా, అలాగే ఆంధ్రాలో కూడా కూచిపూడి అంత ప్రసిద్ధి ఉన్నది. అది అంత పురాతనమైన కళారూపం కూడా. దాన్ని కూడా అంత ప్రచారం చేసి చాలా ప్రపంచంలో ఒక గుర్తింపు తీసుకురావటం కోసం చెప్పి ఆయన అహర్నిశలు